రైతు బంధు వేసినందుకు రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ ఫోటోలకు పాలాభిషేకాలు చేసి ఆ ఫోటోలను పంపండి అంటూ ఈ ఫోటోలను పంపాలన్నట. మరి ఎవరు పంపాలి? ఫోటోలని పంపమని అడుగుతా ఉన్నారు. మొగుళ్ళ నరసింహారెడ్డి అట కాల్ చేస్తా ఉన్నాడు. అరే కాల్ కట్ అయిపోయింది. ఇక పాలాభిషేకాలు చేసి ఆ ఫోటోలను పంపండి. అరే మనం కూడా తీసుకొస్తే అయిపోతుండే సిద్ధు. మనం కూడా మహేష్ కుమార్ గౌడ్ అంటే రేవంత్ రెడ్డి ఫోటోలు తీసుకొచ్చి ఓ పాల ప్యాకెట్ తెస్తే అయిపోతుండే. ఓ 1/2 లీటరు, 1/4 లీటరు పోస్తే అయిపోతుండే. అంటే కింద అంతా ఖరాబ్ అవుతుండే. కానీ ఏదోటి తాంబూలము, బేసన్ తటం తీసుకొచ్చి పెట్టి పాలాభిషేకం చేస్తే చేయాల్సిందే కదా, చేయాల్సిందే. ఎందుకంటే రైతులందరికీ వేసిండు. సరే 6 సార్లు వేయాల్సింది 2.5 సార్లు వేసినా ఎక్కడికి వెళ్ళి ఏనైతే వేసిండు కదా, సచినోని పెళ్ళికి వచ్చిందే కట్నం కదా. అయితే ముచ్చట ఏంటంటే ఆ ఇద్దరి ఫోటోలను తీసుకొచ్చి మనం కూడా పాలాభిషేకం చేస్తే అయిపోతుండే. అసలు మంచిగా మహేష్ కుమార్ గౌడ్ది అట్లే రేవంత్ రెడ్డిది ఫోటో తెస్తే మంచిగా ఒకటి ఫోటో ఫ్రేమ్ కట్టించుకరా రేపన్న మనం ఇక్కడ పాలాభిషేకం చేద్దాం. కింద ఒక తాంబూలం లెక్క ఉండాలి జర, ఎందుకంటే పాలు కింద వస్తే మళ్ళీ ఇదంతా కడుక్కోవాలి మనం. అట్లంటావా? రైట్. అది తీసుకొచ్చి వాళ్ళిద్దరికి పాలాభిషేకాలు చేద్దాం. ఎందుకు పాలాభిషేకాలు చేయాలి? వాళ్ళు 8 ఎకరాల దాకా వేసారు కాబట్టి, అంతకంటే ముందు ఎగబెట్టారు కాబట్టి, మిగతాది ఇప్పుడు వేస్తారో ఏరో గ్యారెంటీ లేదు కాబట్టి ఖచ్చితంగా చేయాలి. ఇగో వాళ్ళు కోరుకుంటారు చూడుర్రి ఒకసారి. రైతు బంధు వేసినందుకు రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ ఫోటోలకు పాలాభిషేకాలు చేసి ఆ ఫోటోలను పంపండి. ఏమిస్తారు పంపిస్తే? అన్ని జిల్లాల డీసీసీలకు గాంధీ భవన్ నుండి ఆదేశాలు. ఇన్నారుల్లా నయం. ఇంకా ఈ మంత్ పెన్షన్ వేసి ముసలోళ్ళందరితో పాలాభిషేకాలు చేయించుకొని కూడా తెప్పించుకోరు. 2,000 రూపాయలు పెన్షన్ వేస్తారు కదా, వికలాంగులకు 4,000 రూపాయలు వేస్తారు కదా, అది వేపించి కూడా ఆ వికలాంగులతో కూడా పాలాభిషేకాలు చేయించుకొని కూడా తెప్పించుకోరు. అయిపోతుంది. ఏందా ఇది మీ కథ ఏంది? పిఆర్ఓ పంపిండిగో రైతు బంధు నిధులు విడుదలైన సందర్భంగా అన్ని జిల్లా కేంద్రాల్లో సంబురాలు చేసి, ఏం సంబరాలు చేయాలి మీకు? రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ల ఫోటోలకు పాలాభిషేకాలు చేసి ఆ ఫోటోలను పంపాలని ఆదేశాలు. మళ్ళీ ఈ చూడు ఇంకా ఇద్దరి పిసిసి అధ్యక్షుడికి అట్లే రేవంత్ రెడ్డికి అని చెప్పి ఇద్దరికి చెప్పించుకుంటా ఉన్నారు. అది డీసీసీ మీరు ఇచ్చిందంతనే ఇప్పటికీ 7,000 కోట్లు, ఇంకా 2,500 కోట్లు అన్నీ ఉన్నాయి. పైగా 8 ఎకరాల పైలకి వస్తుందా రాదా లేదు. 15 తారీఖు వరకు ఎంతమందికి వస్తుందో గ్యారంటీ లేదు. ఎవరన్నా లైవ్ చూస్తున్న వాళ్ళు మీకు 8 ఎకరాలు ఉండి మీకు పడకపోతే ఒకసారి మెసేజ్ పెట్టురు జర్. 8 లోపు 7 లోపు ఉంటే 7 తారీఖు వరకు క్లారిటీ వస్తుంది అనుకున్నాం. 15 తారీఖు వరకు మిగిలిన వాళ్ళ దగ్గర కూడా పడాలి. కాబట్టి మీరు ఒకసారి చెక్ చేయండి. 8 ఇగో డీసీసీ అధ్యక్షులకు నమస్కారం. రేపు అనగా 8న రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా నియోజకవర్గ కేంద్రాల్లో రైతు భరోసా నిధుల విడుదల సందర్భంగా పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించాలి. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి చిత్రపటాలకు పాలాభిషేకాలు చేసి సంబరాలు నిర్వహించి సంబంధించిన ఫోటోలు, పేపర్ కటింగ్స్ గాంధీ భవన్ వాట్సాప్కు పంపగలరు టీపీసీసీ సమాచారం అంటూ. ఆహాహాహా ఎంత గొప్ప చెప్పిరాయా అంటే అయిపోయింది అన్నట్ట. మరి ఎన్నడూ ముగింపు సభ పెడతారో అది కూడా చెప్పుర్రి. ఇక ఇప్పుడు కామెంట్స్ చూడండి ఒకసారి. వార్తకు ఉన్నటువంటి కామెంట్స్ చూడండి. రుణమాఫీ సగం చేసి ఎగబెట్టినందుకు చేయాలా మీకు పాలాభిషేకాలు? రైతులకి బీమా ప్రీమియం కట్టనందుకు చేయాలన్నా మీకు పాలాభిషేకాలు? రైతులకి 6 సార్లు వేయాల్సినటువంటి రైతు భరోసా 2.5 సార్లు మాత్రమే వేసినందుకు వేయాలన్నా చెప్పండి ఇలా మీకు పాలాభిషేకాలు? కాళేశ్వరం ద్వారా నీళ్ళు ఇవ్వాల్సిన దాన్ని నీళ్లు వదలకుండా మేడిగడ్డ బ్యారాజ్ పిల్లర్లు రిపేర్ చేయకుండా దాన్ని పడావు పెట్టినందుకు, ఎండబెట్టినందుకు మీకు పాలాభిషేకాలు చేయమంటారా? రైతులకు యూరియా అందించకుండా, షాపులు పెట్టకుండా యాప్ల పెట్టి బుక్ చేసుకుంటే ఎకరానికి 2 బస్తాలు ఇస్తామని చెప్పి రైతులు ఆగం చేసినందుకు చేయమంటారా ఏంది పాలాభిషేకాలు? సంటి పిల్లలతోని ఆ క్యూ లైన్లో నిలబడి మొన్న పోయిన ఫసల్కు ఇబ్బందులు పడ్డా ఆ సమస్యలకు చూపించినందుకు మీకు పాలాభిషేకాలు చేయమంటారా? చెప్పండి, దేనికోసం చేయమంటారు చెప్పండి. పాలాభిషేకాలు మీకు లాస్ట్ సీజన్లో 2 ఎకరాలకు వేసినందుకు ఏమనాలి? ఇప్పుడు దానికేమో పాలాభిషేకాలు చేయాలి. మరి దీనికి ఏం చేయాలి? ఇప్పుడు మొన్న దీనికంటే కరెక్ట్ ముందు పంట కానీ 2 ఎకరాలకే వేసారు. 1 ఎకరం 6,000, 1 ఎకరం 6,000, 2 సార్లు వేసారు. అట్లా వేసినందుకు ఇట్లా చేయాలనే ఇది పాలాభిషేకాలు. కేసీఆర్ అన్నిసార్లు వేసినా ఒక్కసారి కూడా సభ పెట్టి ఇంత చేయాలనుకోలే. ఇంతకుముందు రైతు బంధులు ఏవి అంటూ అరే వాళ్ళు 2018 నుంచి 23 దాకా 23 ఏప్రిల్ దాకా వాళ్ళు వేసినటువంటి రైతు బంధుకు ఒక్కనాడు ఇంత పెద్ద సభ పెట్టలే. మొదలు పెట్టినప్పుడు పెట్టిరైతే మధ్యలో ఆటోమేటిక్గా దానికదే ఏదో ఒక మీటింగ్లో ఎన్నో ఒక దగ్గర చెప్పేసుడు వీళ్ళు మాట్లాడుకొని సమీక్ష చేసి పలానా నాడు పలానా వారం లోపు ఇంత క్రియేట్ అయిపోతుందని చెప్పేసుడు అయిపోతుండే. ఇప్పుడు ఇది ఒక చిత్రమైపోయిన వార్త అయిపోయింది. ఇంకో చెంపక్ సెట్ ఏమంటే చూసిరా అంటే రేపు పాల ప్యాకెట్లు దొరకవన్నమాట. ముందే తెలిస్తే 2 ప్యాకెట్లు ఎక్స్ట్రా కొనుక్కునే వాళ్ళం కదరా అంటే పాల ప్యాకెట్లు దొరకనంత దారుణంగా పాలాభిషేకాలు చేస్తారన్నమాట. ఒకసారి చూడండి ఎంత పెద్ద నెట్వర్క్ రా నీది, ఏ చిన్న రహస్యం కూడా మిగిల్చవారా అంటూ చూసిర్రా.
ఏ చిన్న రహస్యం కూడా ఉండదా? షో ఆఫ్ తప్ప అసలు ఎవరికి వేశారు రైతు బంధు అంటూ. అందుకే రైతు బంధు రాని వాళ్ళు ఉంటే నాకు మెసేజ్ చేయండి. అందుకే ఒకసారి పని తక్కువ ప్రచారాలు ఎక్కువ. ఇవి అడుక్కుంటారేంద్రా బిచ్చపోలు లాగా, మీరు బిచ్చపోలు లెక్క అడుక్కుంటారేంద్రా నాయన పాలాభిషేకాలు చేయమని. ఇష్టమైనడు ఇష్టమైతే నచ్చితే బ్రహ్మాండంగా వాళ్ళే చేస్తారు కదా. ఇదేం పిచ్చిరా నాయన అంటూ సెల్ఫ్ డబ్బా. అప్పుడు ఏదో అంటుండే కదా, స్వడబ్బా పరడబ్బా పరస్పర డబ్బా. మీరు మంచి వాళ్ళే, మేము మంచి వాళ్ళమే, వెరసి ఇరువురము మంచి వాళ్ళమే, కాబట్టి పాలాభిషేకాలు చేయండి అహో అన్నట్టు ఉంది కథ. ఇగో అంటే రైతు భరోసా రైతులకు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ముగింపు కార్యక్రమం చూడు ఎట్లా చెప్తాడు, చూడు ఎంత తట్టుకొని చెప్తాడు చూడు. వీళ్ళకు ఓ క్లారిటీ లేదనమాట. మనసులో ఒకటి ఉంది, బయట ఒకటి వస్తుంది, అందుకే వీళ్ళకి ఇబ్బంది అవుతుంది. చూడండి, అంటే రైతు భరోసా రైతులకు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ముగింపు కార్యక్రమంగా, అంటే వర్షాలు వెదర్ ఫోర్కాస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని దానికి అనుగుణంగా ఒక డ్రై స్పెల్ కనీసం 1-2 రోజులు ఉండేటట్టుగా చూసుకొని ఈ సభని నిర్వహించాలని. తుమ్మల నాగేశ్వరరావు ఎట్లకెళ్ళి చూస్తున్నావు తెలుసా? ఇట్లా పక్కకెళ్ళిగో నువ్వు ఆనే చెప్తున్నావు చూడు. ఏందో మొత్తం వేస్తారా మరి? ఇంతకుముందు ఎగబెట్టి ఏమన్నా మళ్ళీ మాట్లాడేది ఉన్నదా? మరి దాని గురించి అడిగితే నేను ఏం చెప్పాలని చెప్తున్నాడు తుమ్మల నాగేశ్వరరావు. పక్కకించి ఆ ముఖం చూడరు, ఆ ఎక్స్ప్రెషన్ చూడురి. నువ్వు వేసేది లేదు పోయేది లేదు, నన్ను నడిమిట్లా నన్ను ఇరికిస్తారు కదరా భయ్, నన్ను అగం చేస్తారు కదరా భయ్, రైతులతో నాకు తిట్లు తినిపిస్తారు కదరా భయ్ అంటున్నాడు. ఆయన ఏమంటారు అంటే, మీరు చేసేది చేస్తున్నారు, ముఖ్యమంత్రి ఒకటి చెప్తుడు పీక్తుండు, నువ్వు వాడు చెప్తున్నావు పీక్తావు, నడుమిట్లా నన్ను ఎందుకు నాయన ఆగం చేస్తుర్రు, రైతులతో నాకెందుకు నాయన తిట్లు, చెప్పేది మీరైతుర్రు, తిట్లు పడేది నేనైతున్నా అని ఆయన చూస్తున్నాడు. ఇక ఎవరో ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ నిర్ణయం చేయటం జరిగింది. చేయాలి, మీరు నిర్ణయం చేయాలి, మేము చూడాలి, బ్రహ్మాండంగా ఉండాలి. ఇంకోటి నాకు అర్థం కాలే, ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అండ్ రేవంత్ రెడ్డి ఇద్దరికే పాలాభిషేకాలు చేస్తే సరిపోతుందా, లేకపోతే తుమ్మల నాగేశ్వరరావు మరి ఫీల్ కాడా? మరి ఆయనే కదా అగ్రి మినిస్టర్, మనకు వ్యవసాయ శాఖ మంత్రి. తుమ్మల నాగేశ్వరరావు ఫోటో కూడా పెట్టమంటారా సార్ అని రిటర్న్ కామెంట్ పెడతా అయిపోతుండే. లేదా మరి పైసలు ఇచ్చేది బట్టి విక్రమార్కనే కదా సార్, మరి ఆయనది కూడా పెట్టమంటారా అని ఇట్లా ఒక 3-4 అన్నీ కూడా ఇట్లా ప్లాన్ చేసి ఆ లోకల్ ఎమ్మెల్యే కూడా పెట్టి అందరి పెట్టి మొత్తం తీసుకొచ్చి పాల క్యాన్లలో ముస్తా అయిపోతుండే. వీళ్ళని పాల ప్యాకెట్తో పోసుడు కాదు, పెద్ద డ్రమ్ములలో పాలు నింపి పాలలో ముంచి తీస్తే చక్కగా అవుతారు వీళ్ళు. అట్లా అన్నా ఏమన్నా అలా మైల పోతుందేమో అంటే అట్లా పోయేటట్లు కనిపిస్తలేదు వీళ్ళది. పాలలో ముంచి తీస్తే కాదు, ఇక ఎండ్ల ముంచి తీస్తే చక్కగా అవుతారు కూడా తెలియదని ఇలా జనాలు కామెంట్ చేస్తూ ఉన్నారు ఈ వార్త గురించి. అయితే ఇదే వార్తకు సంబంధించి మనకు కామెంట్ ఏంటంటే, ఏమైంది రైతు భరోసా 8 ఎకరాల లోపు పడ్డాయా పడలేదా, రైతులకు మరి క్రెడిట్ అయినాయా కాలేదా? కామెంట్ చేయరు. 200 పైన ఉన్నారు లైవ్లో, మీరు చూస్తున్న వాళ్ళన్నా మెసేజ్ పెట్టండి. చిందం బాలకృష్ణ అన్న వాళ్ళ పాలాభిషేకంకు మమ్మల్ని కూడా పిలవండి అన్న, అటు పిలుస్తానా రా, ఇక్కడికి పాయసం చేసుకుందాం. వాళ్ళ కోసానికి పోసిన పాలే కాదు, మనం కూడా లీటర్ పాలు ఎక్కువ తెప్పించుకొని ఇంత సేమియా పాయసం చేసుకొని తిందాం ఇక. ఎందుకంటే మనకు రైతు బంధు పడుతున్నట్టుంది కదా, పడ్డది కదా, అంతకంటే ముందు ఎగబెట్టిరు కదా. ఇప్పుడు పడనోళ్ళ ముచ్చట విందాం ఇక, ఎవరెవరికి బలేదో వాళ్ళు ఏమంటారో చూడురు ఇక. అలాగంటే కేసీఆర్కు డైలీ పాలాభిషేకం చేసినా తక్కువే అంటూ ఇక అభిషేకాల మీద అభిషేకాలు చేయరు. వాళ్ళు మంచిగా లింగంలో కూర్చుంటారు, ఆ లింగం మీదకి వెళ్ళి మనం అభిషేకం చేద్దాం ఇక. హైదరాబాద్లో ఉంటున్న రోహింగ్యాల మీద గ్రౌండ్ రిపోర్ట్ చేయాలన్న మీరు నా కోరిక అంటూ షణ్ముఖ ఏమంటారంటే గ్రౌండ్ రిపోర్ట్ చేద్దాం. ఓకే, మార్నింగ్ అన్న ఇందిరమ్మ ఫైనల్ బిల్లు పడలేదంటూ ఇంకా ఇగో కంటిన్యూగా నాకు 8.2 గుంటలు ఉంది ఇంకా పడలేదు, వస్తాయా రావా అంటూ ప్రవీణ్ ఆకుల. ప్రవీణ్ బాయ్ నీకు ఉన్నదే మీదికి వెళ్ళి 8+2 నువ్వు అనేది ఏంటంటే 2 గుంటలు 8 ఎకరాల లోపే పడ్డది. 7.5 ఎకరాలకు నిన్న క్రెడిట్ అయినాయి. 8 ఎకరాల వరకు అని ఏఈఓలు చెప్పారు, ఎంఏఓలు చెప్పారు. 8 పైన ఇట్లా పడ్డా లేదా అనేది నువ్వు అడుగుతున్నావు కానీ పడలేవు. ఈరోజు వెయిట్ చేయండి లేదా రేపు చూడండి, 8 పైన వాళ్ళకి వచ్చేసే అవకాశం ఉంది. నాకు తెలిసిన కాడికి 15 ఎకరాలు అనేది నాకు ఉన్నటువంటి గుడ్డి సమాచారం, మళ్ళీ అది బ్లైండ్ ఇన్ఫర్మేషనే, మళ్ళీ అది పక్కా అని కాదు. 15 ఎకరాల వరకు అయితే పడే అవకాశం ఉంది. 15 పైన వాళ్ళకి నాకు తెలియదు, ఇక గ్యారంటీ లేదు. ఇక ఇంకా చూడండి ఇక్కడ